శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు చూస్తున్న నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు, మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అండి కుజుడు. కుజుడు మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే జూన్ 7th నుంచి ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మారడము అంటే చేంజ్ అవ్వడం. అలాగే జూలై 27వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. సో ఈ రోజులు అంటే ఈ జూన్ జూలైలో ఆయన సింహరాశిలో ఇచ్చేటువంటి ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దానికంటే ముందర కుజుడు అసలు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే, కేంద్రాల్లో ఉంటే ఆయన సపోజ్ కొన్ని రాశులకి సింహరాశి కేంద్రాలు అవుతాయి. కేంద్రాల్లో ఉంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే అష్టమ వ్యయాల్లో ఉంటే సింహరాశికి ఏ ఫలితాలు ఇస్తాడు, అంతేకాకుండా ఆయన లాభస్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కేంద్రాలంటే మీకు చెప్తారండి. కేంద్రాలంటే ముఖ్యంగా వృషభ రాశికి 4వ భావము కేంద్రం అవుతుంది, 4th హౌస్. అంటే వృషభ రాశి నుంచి సింహరాశి 4వది. అని తర్వాత అలాగే కుంభరాశి నుంచి 7వ స్థానం కేంద్రం అవుతుంది. అలాగే వృశ్చిక రాశి నుంచి సింహరాశి కేంద్రాలు అవుతాయి. ఇప్పుడు కేంద్రంలో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే లాభస్థానం అంటే తులారాశి వారికి 11వ భావం అవుతుంది కదండి. అది వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమ వ్యయాలు అంటే మకర రాశికి 8వ స్థానం అవుతుంది, అవునా, సింహరాశి. అలాగే మనకి కర్కాటక రాశి వారికి వ్యయస్థానం సింహరాశి అవుతుంది. ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి. దాని తర్వాత చక్కగా మేషరాశి నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నిజంగా కుజుడు చాలా అద్భుతమైన కారకుడు అండి. ఆయన అసలు ఏం ఫలితాలు ఇస్తాడో కూడా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుజుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చండి. అసలు కుజుడు ఇప్పుడు చెప్పుకుంటామండి. కుజుడు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కేతుతో కలిసి ఉన్నాడు, బలవంతుడవుతాడు. ఒకవేళ నిజంగా కుజుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కేతు ఉండి శుభ ఫలితాలే ఇస్తాడు. కేతు కూడా మిక్కిలి బలవంతుడు అవుతాడని నేను చాలా చోట్ల చదివాను. అది కాకుండా ఈ సింహరాశి వాళ్ళకి అంటే మిగతా రాశుల వాళ్ళకి కేంద్రాలు ఎందుకు చెప్పాను కదండి. కేంద్రాలు అంటే మనకు వృషభ రాశికి కేంద్రం అని చెప్పాను, కుంభరాశికి వృశ్చిక రాశి వారికి కేంద్రాలంటే 1, 4, 7, 10. సో వీళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందామండి. జనరల్గా విశేషమైన లాభంలో కూడా తులారాశి వాళ్ళకి చెప్తున్నాను. ఈ 4 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 4 రాశులు అంటే మళ్ళీ చెప్తానండి. మీరే వృషభ రాశి, అలాగే కుంభరాశి, వృశ్చిక రాశి, తులారాశి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏం ఫలితాలు ఇస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కేంద్ర స్థానంలో అంటే ఆయన మీకు కేంద్ర స్థానంలో ఉన్నాడు. ఆయన వృషభ రాశి కేంద్ర స్థానం అంటే మీకు సింహరాశి అవుతుంది. సింహరాశిలోకి కుజుడు యొక్క మార్పు, కుజుడి వలన ఫలితాలు ఏముంటాయో తెలుసుకుందాం. ఆయన 7వ వ్యయాధిపతులుగా 4వ భావంలో ఉన్నాడు. ముందర ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి మీరు, అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 7వ వ్యయాధిపతులు 4వ భావంలో ఉన్న, 4వ భావాధిపతి 7వ వ్యయ భావంలో ఉన్న జనరల్గా రూల్స్ కొన్ని ఉన్నాయనుకోండి, అది దాని ప్రకారము మీరు వెళ్ళడానికి జరుగుతుంది. అయినా మీకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇవ్వడంలో చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇందాక ఆయన ఏ ఫలితాలు ఇచ్చాడో అన్నీ చెప్పాను. కొన్ని విషయాల్లో ఆయనకంటే మ్యాలఫిక్ అవుతారు కదా. 7వ అండ్ 12వ రాశివాడు అయినటువంటి మీకు కుజుడు కూడా మ్యాలఫిక్ అంటే పాపి అవుతాడు. కుజుడు వలన తండ్రి గారికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే తర్వాత మీ స్థానంలో మార్పులు ఉంటాయి. మీరు చేస్తున్న ప్లేస్ నుంచి కొద్దిగా మార్పులు, బహుశా మీకు ఉద్యోగం రీత్యా ప్రమోషన్స్ రావడము, మార్పులు జరగడము, వేరే ఊరికి వెళ్ళడము, వేరే ఊళ్ళో ఉండడం జరుగుతుంది. అలాగే స్నేహితులు కూడా
మీరు దూరం అవుతుంటారండి. కొన్ని సందర్భాల్లో దూరం అవడానికి అవకాశం ఉంది. అగ్నితత్వ రాశిలో కుజుడు ఉండడం వలన మీ పైగా మేషరాశిపతి అవ్వడం వలన అగ్ని వల్ల బాధలు, మీకు కొద్దిగా అగ్ని వల్ల బాధలు అంటే నిజంగా మనకు అంటుకుపోతాయని కాదండి, చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అయితే దగ్గరికి వెళ్ళకుండా, స్టోవుల దగ్గరికి వెళ్ళకుండా, అగ్ని దగ్గరికి వెళ్ళకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే పర్వత ప్రాంతాల్లో నివాసం ఉండడానికి కూడా అవకాశము మీ వృషభ రాశి వారికి ఉంది. అంతేకాకుండా కేతువుతో కుజుడు కలిసి కేతువుతో కుజుడు కలవడం వలన కేతువు కొద్దిగా సుఖాన్ని కూడా దూరం చేయడానికి అవకాశం ఉంటుందండి. కొద్దిగా కీర్తి భంగాన్ని కలిగించడము, కుటుంబంలో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలిగించడం జరుగుతుంది. కానీ చతుర్థ భావంలో కుజుడితో కలిసి ఉండే కేతువు విద్యలో కూడా రాణిస్తారు. ఇందాక చెప్పారంటే విద్యలో రాణిస్తారు, భూములు కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బాగా సక్సెస్ అవుతారు, వాహన సౌఖ్యం ఉంటుంది, అలాగే అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ తల్లిగారి పరిస్థితి కూడా పర్ఫెక్ట్గా ఉండి తీరుతుంది. ముఖ్యంగా భూయోగం కలుగుతుంది వృషభ రాశి వారికి. అలాగే కొంతమందికి మాత్రం గృహాలు అదే ధనధాన్యాల వలన, చిన్న చిన్న వర్షాల వలన కూడా నష్టం కలగడము, కొంతమందికి కేతు కూడా చదువులు కూడా ఆటంకాలు కలగడం, కూడా రైతులకి నష్టాలు కలగడం కూడా కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంది నష్టం రావడానికి. కానీ ఒరిజినల్గా చూసుకుంటే మాత్రం, జనరల్గా ఓవరాల్గా చూసుకుంటే కుజకేతువులు మంచే చేస్తారు. కేంద్ర స్థితిలో కుజుడు మంచే చేస్తాడు. సరే, వృషభ రాశి వారికి కొన్ని సందర్భాల్లో గృహమునందు పీడ, లేకపోతే పశు నష్టము, వాహనాల వలన ఇబ్బందులు, చిన్న చిన్న దెబ్బలు తగలడము, చిన్నపాటి రక్తం కారడము, ధనానికి ఇబ్బంది పడ్డము, ఉన్నతాధికారులతో మాటలు పడ్డం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుందండి. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర స్థితి కుజుని వలన ప్రభుత్వ మూలకంగా ధనప్రాప్తి కలుగుతుందట. ఇదొకటి ఉందండి. కేంద్ర స్థితి కుజుడు వలన 4వ భావంలో ఉండడం వలన ధనం కలగడమే కాకుండా ధైర్య సాహసాలతో కూడుకున్న పనులు చేస్తారు. అసాధ్యము అనుకున్న వాటి పనులను సుసాధ్యం చేసేస్తారు. అది ధైర్యం, మీకు ధైర్యం. అలాగే ఎరుపు రంగు వస్త్రాలంటే బాగా ఇష్టపడతారండి. కానీ ఎరుపు రంగు వస్త్రాలు మీకు జనరల్గా ధరించకూడదు. ఎందుకంటే మీకు బ్లూ, బ్లాకు, గ్రీను, యాష్ కలరు అవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి, తర్వాత తెలిసి వస్తాయి ఎంత బ్రహ్మాండంగా ఉందా అని. అవునా? సరే, కానీ మీకు ఎర్రని వస్త్రాలంటే మీకు ఇష్టం అండి. కుజుడు కూడా ఈ జూలై వరకు కూడా మీకు ఎరుపు మీదకి మాకు మరుస్తాడు మిమ్మల్ని. ఎరుపు మీదకి మరల్చడానికి ఒక చరుపు తెరుస్తాడు, ఎల్లరా బట్టలు కొనుక్కో అని. సరే, ఎరుపు అంటే మీకు బాగా ఇష్టము, అదొక సరదాగా కొనుక్కోండి. ఎరుపు ధరించడం వలన ఏమి నష్టాలు ఏమి ఉండవండి. జనరల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయంటాం, కానీ అది ఏమి ఉండదు. కానీ ఉద్యోగ ప్రాప్తి, విశేష ప్రజ్ఞా పాఠవాల కలవారుగా మీరు ఉండడము, అదొకటి ఉందండి. ఇందా నేను చెప్పాను కదా, 12th హౌస్ లార్డ్ అండ్ 4th హౌస్ లార్డ్ కుజుడు అగ్నితత్వ రాశిలో ఉండడం వలన విదేశ పర్యటన, భూముల వలన లాభాలు కలుగుతాయి. సరేనండి, ఇప్పుడు మనం చిన్న పరిహారం చెప్పుకుందామా. ఏంటంటే జనరల్గా మీ వృషభ రాశి వారికి కొద్దిగా కుజుడు మ్యాలిఫిక్ అవ్వడం వలన ఆయన జనరల్గా మీరు చేయవలసిన పూజలు ఏమైనా ఉన్నాయంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే పూజించాలండి. ఎందుకంటే ఆయన అత్యంత అద్భుతమైన శక్తివంతుడు. ఆయన పైగా అగ్నితత్వ రాశిలో ఉన్నాడంటే మహాశక్తివంతుడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనము, అలాగే పంచామృతాలతో అభిషేకాలు, అలాగే షష్ఠీ మంగళవారాలు ఉండేవి. షష్ఠీ మంగళవారం యొక్క ఉపవాసాలు, షష్ఠి కానీ షష్ఠి వచ్చిన మంగళవారంతో కొడుకున్న షష్ఠి వచ్చిన, అంటే షష్ఠి రోజు వచ్చిన, షష్ఠి తిథి వచ్చిన ఉపవాసాలు ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరింత అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఉంటాయి. ఆ రియల్ ఎస్టేట్ రంగంలో భూములు బాగా డెవలప్ చేసేస్తాడు. అలాగే లక్ష్మీ గణపతి, కుజుడు కేతు ఉన్నాడు కదా, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం వలన, దుర్గాదేవి యొక్క దర్శనాల వలన, అంటే అభిషేకాల వలన చక్కటి మీకు అభివృద్ధి కలుగుతుందండి. సో ఈ విధంగా మీకు చాలా బాగుంది. చిన్న పరిహారం చేసుకోండి, మీకు చాలా అభివృద్ధి కలుగుతుంది.